హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. 10th ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే చాలా మంది స్టూడెంట్స్కి ఒక బిగ్ క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. 10th తర్వాత ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. విచ్ కోర్స్ ఈస్ బెస్ట్ ఫర్ అవర్ ఫ్యూచర్? ఇంటర్మీడియటా లేదా పాలిటెక్నిక్, ఐటీఐ లేదా త్రిబుల్ ఐటీ, అగ్రికల్చర్, ఫిషరీస్, పారామెడికల్ కోర్సెస్ ఇవన్నీ చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పేసి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ వీడియోలో 10th తర్వాత అవైలబుల్ బెస్ట్ కోర్సెస్ ఇప్పుడు నేను ప్రతి ఒక్క కోర్సు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈస్ ఇంటర్మీడియేట్. ఇది 10th తర్వాత చాలా మంది స్టూడెంట్స్ చూస్ చేసుకునే ఫస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇంటర్మీడియేట్ వచ్చేసరికి డ్యూరేషన్ 2 ఇయర్స్ పడుతుంది. దీంట్లో మెయిన్ గ్రూప్స్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈస్ ఎంపీసీ. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇది తీసుకున్న వాళ్ళు ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. ఫ్యూచర్‌లో ఇంజినీరింగ్, ఐఐటీ, ఎన్ఐటీ, బీటెక్ చేసి సాఫ్ట్‌వేర్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ వన్ ఈజ్ బైపీసీ. బైపీసీలో ఉండే సబ్జెక్ట్స్ ఏంటి అని అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. దీంట్లోకి వచ్చేసరికి ఫ్యూచర్‌లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఫార్మసీ, మెడికల్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌కి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అలాగే అగ్రికల్చరు, బీఎఫ్ఎస్సీ, ఆక్వాకల్చర్ ఫీల్డ్స్‌లో చేయాలి, చదవాలి అనుకున్న వాళ్ళకి కూడా బైపీసీ తీసుకుంటే ఫ్యూచర్ హోప్ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ సీఈసీ ఆర్ ఎంఈసీ. ఇవి వచ్చేసరికి కామర్స్ గ్రూప్స్. ఇది బిజినెస్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు. ఫ్యూచర్‌లో సీఏ, బ్యాంకింగ్ జాబ్స్, బిజినెస్ అండ్ మేనేజ్మెంట్‌లో కెరియర్‌ని బిల్డ్ చేసుకోవచ్చు. దీంట్లో సింపుల్ టిప్ ఏంటి అని అంటే సైన్స్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎంపీసీ ఆర్ బైపీసీ తీసుకోండి. బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే కామర్స్‌ని చూస్ చేసుకోండి. ఇంటర్మీడియట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఏంటి అని అంటే పాలిటెక్నిక్. ఇది 10th తర్వాత డైరెక్ట్‌గా టెక్నికల్ ఫీల్డ్‌లోకి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్‌కి పాలిటెక్నిక్ గుడ్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంట్లో బ్రాంచెస్ వచ్చేసరికి మెకానికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్. ఈ డిప్లొమా వచ్చేసరికి డ్యూరేషన్ అయితే 3 ఇయర్స్ పడుతుంది. డిప్లొమా కంప్లీట్ అయ్యాక బీటెక్ సెకండ్ ఇయర్‌లో డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఇదే లాటరల్ ఎంట్రీ అని అంటారు. థర్డ్ వన్ ఈజ్ ఐటీఐ. ఐటీఐ మీనింగ్ ఏంటి అని అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏంటి అని అంటే ఫాస్ట్‌గా స్కిల్స్ నేర్చుకుని జాబ్‌కి వెళ్ళాలనుకునే స్టూడెంట్స్‌కి ఐటీఐ కోర్స్ బెస్ట్ ఆప్షన్. ఎందుకనంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఈ స్కిల్ నేర్చుకున్న వెంటనే మనీ ఎర్న్ చేయాలనుకునే వాళ్ళకి జాబ్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి అలాగే బాగా యూజ్ ఉంటుంది కదా! జాబ్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీంట్లోకి వచ్చేసరికి ఏమేమి ఉంటాయనంటే ఎలక్ట్రీషియన్, ఫిట్టరు, వెల్డరు, మెకానిక్ ఉంటాయన్నమాట. దీంట్లో బెనిఫిట్ ఏంటి అని అంటే కోర్స్ వచ్చేసరికి డ్యూరేషన్ 1-2 ఇయర్స్ ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్ సెక్టర్స్‌కి ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. వొకేషనల్ కోర్సెస్ అంటే స్కిల్ బేస్డ్ కోర్సెస్. దీంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సెస్, కంప్యూటర్ కోర్సెస్, హోటల్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్. అదే 10th క్లాస్ చదివిన తర్వాత మనకి ఏదైనా నెక్స్ట్ ఆప్షన్ చూస్ చేసుకునే లోపు మధ్యలో ఖాళీ అనేది ఉంటది కదా! అప్పుడు మనం నాలెడ్జ్‌ని పెంచుకోవడానికి కంప్యూటర్ కోర్సెస్ అనేది నేర్చుకుంటాము. లైక్ కంప్యూటర్ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఈ కోర్స్‌ని తీసుకోవచ్చు. లేదు అనంటే హోటల్ మేనేజ్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవచ్చు. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్యాషన్ డిజైనింగ్ తీసుకోవచ్చు. ఈ కోర్స్‌లో ప్రాక్టికల్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. అండ్ డైరెక్ట్‌గా జాబ్స్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ వన్ ఈజ్ పారామెడికల్ కోర్సెస్. ఇది వచ్చేసరికి మెడికల్ ఫీల్డ్‌లో ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌కి పారామెడికల్ కోర్సెస్ అనేది గుడ్ ఆప్షన్ అన్నమాట. దీంట్లోకి వచ్చేసరికి ఏముంటాయి అని అంటే డిఎంఎల్టీ. డిఎంఎల్టీ మీనింగ్ ఏంటి అని అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ. అండ్ ఎక్స్‌రే టెక్నీషియన్ ఉంటాయి, డయాలిసిస్ టెక్నీషియన్స్. దీంట్లోకి వచ్చేసరికి బెనిఫిట్ ఏంటి అని అంటే కోర్స్ కంప్లీట్ అయ్యాక హాస్పిటల్స్ అండ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్స్‌లో జాబ్స్ అనేవి ఉంటాయి. సిక్స్త్ వన్ ఈజ్ త్రిబుల్ ఐటీ. దీన్ని ఆర్జేకేటీ అని కూడా పిలుస్తారు. దీనిలో వచ్చేసరికి ఎలా ఉంటుందనంటే మనకి 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని ఇవి సీట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయి అంటే ఇది మార్క్స్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దీంట్లో 3 కౌన్సెలింగ్‌లు ఉంటాయి. ఆ కౌన్సెలింగ్‌లో మనకి కేటగిరీ వైస్ మార్క్స్ వైస్ బేస్ చేసుకొని మనకి అడ్మిషన్ అనేది వస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆర్జీకేటీ క్యాంపస్‌లు అనేవి ఉన్నాయి. దీనికొచ్చేసరికి కోర్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందనంటే టోటల్ 6 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట.
దీంట్లో 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్. దీంట్లో ఆబ్జెక్టివ్‌లు ఏమని పిలుస్తారంటే పీయూసీ ఇంటర్మీడియేట్ ఈక్వివలెంట్ అని అంటారు. తర్వాత 4 ఇయర్స్ బీటెక్. దీంట్లో బెనిఫిట్ ఏంటి అనంటే ఇంటర్మీడియేట్ చదివిన తర్వాత డైరెక్ట్‌గా బీటెక్ అనేది కంటిన్యూ అయిపోతుంది. అదే మనకి బయటొచ్చేసరికి ఇంటర్మీడియేట్ చదివిన తర్వాత బీటెక్ చదవడానికి మనం ఎగ్జామ్ అనేది రాయాలి. దీంట్లోకొచ్చేసరికి ఇంజినీరింగ్ ఎడ్యుకేషను విత్ గుడ్ క్యాంపస్ ఫెసిలిటీస్ అన్ని హాస్టల్స్ అనేవి ఉంటాయి. సెవెంత్ వన్ ఈస్ డిప్లొమా ఇన్ ఫిషరీస్. ఇది కోర్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఉంటుంది. ఇది కూడా సేమ్ అంతే. మనకి 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని కేటగిరీ వైస్‌గా అడ్మిషన్ అనేది ఉంటుంది. ఇది కూడా సేమ్ కౌన్సెలింగ్స్ అనేవి ఉంటాయి. ఇది 10th మార్క్స్ రిలీజ్ అయిన తర్వాత మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆక్వాకల్చర్‌లో జాయిన్ అవ్వచ్చు. ఇది వచ్చేసరికి ఆక్వాకల్చర్ మీన్స్ అదే చెరువులు, రొయ్యల చెరువులు, చేపల చెరువులు వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ డిప్లొమా ఇన్ ఫిషరీస్ అనేది గుడ్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ కోర్స్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే ఫిష్ ఫార్మింగ్ టెక్నిక్స్ కోసం పాండ్ మేనేజ్మెంట్, హ్యాచరీ మేనేజ్మెంట్, ఆక్వా ల్యాబ్స్, ష్రింప్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఇవన్నీ ఉంటాయి. మనకి జాబ్స్ వచ్చేసరికి ఆక్వాకల్చర్ ఫార్మ్స్, ఫిషరీస్ డిపార్ట్మెంట్‌లో అలాగే ప్రైవేట్ సెక్టార్‌లో కూడా మనకి జాబ్స్ అనేవి ఉంటాయి. వన్ ఈస్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్. ఇది వచ్చేసరికి ఎలా ఉంటుందంటే కోర్సు ఇది కూడా 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని కేటగిరీ వైస్‌గా ఇది అనేది అడ్మిషన్ అనేది ఇస్తారు. ఇది వచ్చేసరికి ఆచార్య ఎన్‌జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. సేమ్ ఇది కూడా 10th క్లాస్ మార్క్స్ వచ్చింది రిలీజ్ అయిన తర్వాత ఈ నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసరికి అగ్రికల్చర్ ఫీల్డ్‌లో కెరియర్‌ని బిల్డ్ చేయాలి అనుకునే స్టూడెంట్స్‌కి డిప్లొమా అగ్రికల్చర్ అనేది చాలా యూజ్‌ఫుల్. దీంట్లో వచ్చేసరికి ఏం నేర్చుకుంటామనంటే క్రాప్ ప్రొడక్షన్, సాయిల్ మేనేజ్మెంట్, ఇరిగేషన్ టెక్నిక్స్ కోసం నేర్చుకుంటాము. దీంట్లో వచ్చేసరికి జాబ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లో, ఫార్మింగ్ కన్సల్టెన్సీలో, సీడ్ కంపెనీస్‌లో అనేవి జాబ్స్ అనేవి ఉంటాయి. నైన్త్ వన్ ఈస్ డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ. ఇది వచ్చేసరికి ఇది కూడా 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని కేటగిరీ వైస్‌గా మనకి అడ్మిషన్ అనేది ఇస్తారు. ఇది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మిల్క్ అండ్ డైరీ ఇండస్ట్రీలో వర్క్ చేయాలనుకునే స్టూడెంట్స్‌కి డిప్లొమా ఇన్ డైరీ టెక్నాలజీ అనేది సూటబుల్‌గా ఉంటుంది. దీంట్లో వచ్చేసరికి టాపిక్స్ ఏముంటాయంటే మిల్క్ ప్రాసెసింగ్ కోసము, డైరీ ప్రొడక్ట్స్ ప్రిపరేషన్, క్వాలిటీ టెస్టింగ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో వచ్చేసరికి ఇది వచ్చేసరికి 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. తర్వాత జాబ్స్ వచ్చేసరికి డైరీ ఫార్మ్స్‌లో, మిల్క్ ప్రాసెసింగ్ ప్లాంట్స్‌లో, డైరీ కంపెనీస్‌లో వర్క్ చేయొచ్చు. లాస్ట్ వన్ ఈస్ డిప్లొమా ఇన్ వెటర్నరీ. దీనిలో వచ్చేసరికి 10th క్లాస్ మార్క్స్ బేస్ చేసుకొని కేటగిరీ వైస్‌గా మనకి అడ్మిషన్ అనేది వస్తుంది. ఇది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి 2 ఇయర్స్ ఉంటుంది. ఈ 2 ఇయర్స్‌లో మనం ఏం నేర్చుకుంటామంటే యానిమల్స్‌ని కేర్ చేయడం, యానిమల్ హెల్త్ యొక్క ఎలా ఉంటుంది, ఫీల్డ్‌లో వర్క్ చేయాలి. అలాగే ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిప్లొమా అనేది తీసుకోవచ్చు. ఈ కోర్స్‌లో మనం ఏం నేర్చుకుంటామనంటే యానిమల్ హెల్త్ కేర్ కోసం ఎలా చేయాలి అని ఉంటుంది. బేసిక్ యానిమల్ ట్రీట్మెంట్ అన్నమాట. లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, యానిమల్ న్యూట్రిషన్ అండ్ కేర్ అని. దీంట్లో వచ్చేసరికి జాబ్స్ ఏముంటాయంటే కోర్స్ కంప్లీట్ అయ్యాక వెటర్నరీ హాస్పిటల్స్‌లో, యానిమల్ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్‌లో మనం వర్క్ చేయొచ్చు. అలాగే గవర్నమెంట్ వెటర్నరీ డిపార్ట్మెంట్స్‌లో కూడా ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. యానిమల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్‌కి ఈ ఫీల్డ్ అనేది చాలా మంచి కెరియర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సో ఫ్రెండ్స్ 10th తర్వాత చాలా కెరియర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. మీ ఇంట్రెస్ట్, స్కిల్స్ అండ్ ఫ్యూచర్ గోల్స్‌ని బట్టి కరెక్ట్ కోర్స్ అనేది చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పేరెంట్స్ అడ్వైస్ కూడా తీసుకొని మీ ఫ్యూచర్‌కి బెస్ట్ డెసిషన్ తీసుకోండి. ఇఫ్ దిస్ వీడియో హెల్ప్ యూ టు అండర్స్టాండ్ best courses after 10th, please like this video and share it with your friends. And if you are new to this channel, don't forget to subscribe for more education and career guidance videos. Thank you for watching. See you in the next video.